ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్లో పేదల ఆకలి తీర్చే కల్ప ఋతువులుగా నిలుస్తున్నాయని వెంజమూరు మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ గోడా నర్సారెడ్డి అన్నారు. వెంజమూరులోని అన్నా క్యాంటీన్ వద్ద టీడీపీ బీసీ సెల్ నాయకుడు మునగంటి తిరుపతాచారి జన్మదినోత్సవం పురస్కరించుకొని మంగళవారం ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు అన్నా క్యాంటీన్ కు వచ్చిన పేదలకు స్వయంగా స్వీట్లు పంపిణీ చేసి భోజనాలు వడ్డించారు. అనంతరం గోడా నర్సారెడ్డి మాట్లాడుతూ నిరుపేదలు, కూలీలు, వృద్ధులు ఆకలితో అలమటించకుండా తక్కువ ధరలో నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతో కేవలం 5 రూపాయలకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించారని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే ప్రభుత్వం మాత్రమే ఇలాంటి కార్యకలాపాలను విజయవంతంగా అమలు చేయగలదని అన్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గతంలో పేదల ఆకలి తీర్చేందుకు తన స్వంత నిధులతో అన్నా క్యాంటీన్ నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా నేతలు గుర్తు చేశారు. సమాజ సేవలో భాగంగా జన్మదినాన్ని అన్నదాన కార్యక్రమంతో నిర్వహించిన మునగంటి తిరుపతాచారిని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ చేబ్రోలు వసంతరావు, మండల ఉపాధ్యక్షుడు మంచాల శ్రీనివాసులు నాయుడు, సొసైటీ మాజీ చైర్మన్ జూపల్లి రాజారావు, ఎన్బీకే ఫ్యాన్స్ అధ్యక్షుడు షేక్ షరీఫ్, బీసీసీఎల్ నాయకులు ముంతాజ్ శ్రీనివాసులు, ఎన్నేపల్లి పెంచులరావు, సొసైటీ డైరెక్టర్ గణేష్ శ్రీనివాసులు నాయుడు, ఆర్యవైశ్య సంఘం నాయకుడు కటకం ప్రసన్న కుమార్, సంజయ్ రాముడు, అన్నా క్యాంటీన్ సూపర్వైజర్ చందూరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్ తిరుపతి ఆచార్య గారి జన్మదిన సందర్భంగా అన్నా క్యాంటీన్ ఈరోజు భోజనం ఉచితం. సాంబార్ ఎట్లుంది? సాంబార్ బాగుందా? ఓకే, మీకు ఎలా ఉంది? బాగుండే కదా? మనం మళ్ళా తిరిగి పెడతా ఉన్నాం. 5 రూపాయలకి కానీ మంచిగా కానీ గడ్డ కానీ అన్నీ ఈనాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎవరు కానీ మన భోజనాలు కానీ ఎలా ఉన్నాయని ఒకసారి మంచిగా మొత్తం చెప్పండి. ఉండు కదా మునగంటి తిరుపతి ఆచార్య గారి జన్మదిన సందర్భంగా
క్యాంటీన్ నందు ఈ రోజు భోజనం ఉచితం. అన్నా క్యాంటీన్ దగ్గరకి మా బీసీఎల్ నాయకులు తిరుపతాచారి జన్మదిన సందర్భంగా మేమందరము అన్నా క్యాంటీన్ దగ్గరకు వచ్చి ఈరోజు అన్నా క్యాంటీన్లో అందరం కలిసి ఈ జన్మదిన శుభాకాంక్షలు అతనికి తెలిపి మేము కూడా అన్నా క్యాంటీన్లో భోజనం చేయడం జరిగింది. ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 2014-2019లో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి పేద ప్రజల ఆకలి తీర్చాలని చెప్పనే ఒక సంకల్పంతో పేద ప్రజల కోసం అన్నా క్యాంటీన్లు ఆనాడు ఏర్పాటు చేసిన గత ప్రభుత్వం 2019-24లో ఈ అన్నం పెడుతున్నటువంటి అన్నా క్యాంటీన్ని ఎత్తేసి వైసీపీ గవర్నమెంటు మళ్ళీ అన్నా క్యాంటీన్ మూసేయడం జరిగింది. మరలా 2024లో వచ్చిన మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ప్రవేశపెట్టినాడు. ఈనాడు మా ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులు కాకల సురేష్ గారు అన్నా క్యాంటీన్ని విజయమూరికి రప్పించి ఈరోజు అన్నా క్యాంటీన్ని ఏర్పాటు చేసిన ఘనత మా కాకల సురేష్ గారిది. మన ఉదయగిరి ఎమ్మెల్యే శాసనసభ్యుల గౌరవనీయులు కాకల సురేష్ గారు గత అధికారం లేనప్పుడు కూడా దాదాపు 3 సంవత్సరాలు అన్నా క్యాంటీన్ పెట్టి దాదాపు 700 నుంచి 800-900 మందికి ఆకలి తీర్చిన ఘనత కూడా ఉదయగిరి శాసనసభ్యుల గౌరవనీయులు కాకల సురేష్ గారిది. ఆనాడు మన గవర్నమెంట్ వచ్చేంత వరకు అక్కడ తీసుకున్న లీజు అగ్రిమెంట్ మీద దాదాపు 2.5 సంవత్సరాలు తీసుకుంటే తర్వాత వాళ్ళు స్థలం ఇవ్వలేనప్పుడు అప్పుడు కొంచెం రోజులు అన్నా క్యాంటీన్ ఆపిల్లు తర్వాత మాకు అన్నా క్యాంటీన్ ఇక్కడ ఉండాలని చెప్పని చేసుకొచ్చిండ్రు మన లోకేష్ బాబు గారు, మన కాకల సురేష్ గారు. ఈ అన్నా క్యాంటీన్ వలన పేద ప్రజల ఆకలి మాకు తీరుతున్నది. పోతే చిన్న ప్రతి ఒక్కరూ ఈ రుణం ఎలా తీర్చుకోవాలని చెప్పానని ప్రతి ఒక్కరు కూడా మన చంద్రబాబు నాయుడు గారిని, మన లోకేష్ బాబు గారిని, మన ఎమ్మెల్యే కాకల సురేష్ గారిని అభినందిస్తూ ఉన్నారు. సభ్యుడు మునగంటి తిరుపతాచారి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మనం నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్లో భాగంగా ఈరోజు పేదవారి ఆకలి తీర్చేందుకు ఈరోజు అన్నదాతగా వ్యవహరించాడు మన కుటుంబ సభ్యుడైన ఆచార్య గారు. కాబట్టి ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ను మేమందరం కూడా దగ్గరుండి పర్యవేక్షించి అందరం కూడా ప్రధానమైన ఆ కూరలు కానీ భోజనం కానీ అంతా కూడా రుచి చూసి అన్నీ కూడా బాగున్నాయని మేము సంతృప్తి చెందాము. అదేవిధంగా గత కొంతకాలంగా గ్రహణం పట్టిన 2019 నుంచి 2024 వరకు ఈ అన్నా క్యాంటీన్ గ్రహణం పట్టింది. ఆ రోజున అన్నా క్యాంటీన్ 5 సంవత్సరాలు లేకుండానే నిర్వీర్యం చేశారు. తర్వాత తిరిగి మరలా తెలుగుదేశం పార్టీ పాలనలోకి వచ్చిన తర్వాత 2024 నుంచి మళ్ళా 2 సంవత్సరాలుగా ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభమైంది. ప్రతి దగ్గర కూడా ఈ అన్నా క్యాంటీన్ వల్ల ప్రతి పేదవాడి కడుపు నిండుతుంది. ఉదయం టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ అందరూ కూడా చాలా సంతృప్తి చెందుతున్నారు. అందరూ కూడా ఈ తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతా భావంతో కూడా మెలగాలని, అందరూ కూడా రాబోయే 10 సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, విజయపదం వైపు నడిపించాలని కోరుకుంటున్నాం. నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స,
హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.